వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కట్టారు, ప్యాలెస్లాగా కట్టారు. అసలు జగన్ ఎక్కడ చూసినా ప్యాలెస్లే. ఇలాంటి అరాచకుడు ఏంటి అన్నటువంటి తెలుగుదేశం పార్టీ చెప్పాలనుకుంది. అందులో భాగంగానే ఒకటి కూల్చివేత, మరికొన్నిటికి సంబంధించినటువంటి ఫోటోలు. దానికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీకి సంబంధించినటువంటి సౌదాలు కట్టిందంటూ తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవనాలు. ఇందులో ఇద్దరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ప్రజలకి దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు. వైసీపీని తిట్టేవాడెవడు దాన్ని సమర్థించడు, తెలుగుదేశాన్ని తిట్టేవాళ్ళు ఎవరు దీన్ని ప్రోత్సహించరు. పాయింట్ ఏంటంటే, ఎవరున్నా సరే కార్యాలయాలు కట్టుకుంటున్నారు, అధికారంలో ఉన్నవాళ్ళు కార్యాలయాలు కట్టుకుంటున్నారు. అలాంటి సొంత డబ్బులతో కార్యాలయాలు కట్టుకున్నది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన. పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం, అది కూడా ఇంకా కట్టలేదు, మధ్యలో కట్టడం బిగిన్ చేసి ఆగిపోయినటువంటి పరిస్థితి, కడదామనుకుని తీసుకున్నటువంటి. జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూడా సొంత డబ్బులతో కట్టుకుంది బీజేపీ, ప్రభుత్వ స్థలంలో కాదు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు అయినా, తెలుగుదేశం అయినా అందరూ ప్రభుత్వ స్థలాలు తీసుకుని కట్టింది. దాని గురించి ప్రజలు పెద్దగా ఏం పట్టించుకోరు. ఇంకోటి ప్యాలెస్లు అందంగా కనబడుతున్నాయి, పార్టీ కార్యాలయాలు వెళ్ళయి అందంగానే కనబడుతున్నాయి. అలాగే మంచి ప్రభుత్వ భవనాలు కూడా అట్లాగే కట్టమని కోరుకుంటారు జనం. దీంట్లో ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఏలెత్తి చూపెట్టుకున్నా ఇందులో దొందే. దీనివలన ప్రజల ఆస్తులు అంటే ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి స్థలాలే తీసుకుంటోంది. తప్పు అనుకుంటే అన్ని పార్టీలు వదిలేయాలి, ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులతో సహా ప్రభుత్వ స్థలాల్లోనే తీసుకుంది. ఇది ఇంతకుముందు కూడా గతంలో కూడా చర్చించుకున్నాం. టాపిక్ ఇంకేదన్నా కొత్తది తీసుకుంటే సరిపోతుంది.